హాయ్ అండి. ఈరోజు మనం ఇక్కడ చూస్తుంది కంచి కామకోటి పీఠం అన్నమాట. దీన్ని ఆది శంకరాచార్యుల వారు స్థాపించారు. కంచిలో మనము ఎక్కువగా చాలా మంది చూసేది కంచి కామాక్షి అమ్మవారిని, అదేవిధంగా బంగారపు బల్లి అనే మనకి గుర్తు వస్తూ ఉంటాయి. కానీ ఈ కంచి కామకోటి పీఠాన్ని కూడా మనము దర్శించుకోవాలి కంచి వెళ్ళినప్పుడు. అయితే ఈ మఠాన్ని అసలు ఎవరు నిర్మించారు అని పురావస్తు ఆధారాల ప్రకారం దీన్ని అధ్యయనం చేస్తే 2500 సంవత్సరాల క్రితందని ఈ మఠం తెలుస్తుంది. ఈ మఠం యొక్క గోడలపై శిలాశాసన ఆధారాల ద్వారా ఇది నిరూపితమైందట. అయితే ఈ కంచి కామకోటి మఠం అనేది 8వ శతాబ్దానికి చెందినది. అంటే దీన్ని 482 సంవత్సరంలో ఆది శంకరాచార్యుల వారు స్థాపించారట. అయితే ఇంతటి విశిష్టత ఉన్న ఈ కంచి కామకోటి పీఠాన్ని మనందరం కూడా కంచి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా దర్శించుకోవాలి. ఇక్కడ ఇక్కడ మనము ఇద్దరు గురువుల జీవ సమాధులు చూస్తున్నాము. ఇక్కడ వాళ్ళిద్దరి బృందావనం అని స్థాపించారనమాట. వాళ్ళిద్దరి గురువుల జీవ సమాధులు. కంచి యొక్క వరుస అధిపతులు మరియు అన్ని ఇతర ప్రధాన హిందూ అద్వైత సాంప్రదాయ ఆశ్రమాలను శంకరాచార్య అని పిలుస్తారు. 70వ శంకరాచార్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి ప్రస్తుత శంకరాచార్య. దీనికి ముందు మఠానికి 69వ శంకరాచార్య శ్రీ జయేంద్ర సరస్వతి నాయకత్వం వహించారు. అయితే ఇప్పుడు ప్రస్తుత శంకరాచార్యుని పేరు 70వ శంకరాచార్య అన్నమాట. ఆయన శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది గురు పరంపర అన్నమాట. ఈ చివర రైట్ సైడ్ లో చివర ఉన్నవారు ఇప్పుడు ప్రస్తుత గురువు గారు. పీఠం అయితే చాలా బాగుంది. స్వామివారి జీవ సమాధికి ఎదురుగా ఒక పెద్ద మండపం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న స్వామివారు ప్రస్తుత గురువు గారు, పీఠానికి అధిపతులు. ఇక్కడంతా కూడా పెద్ద మండపం ఉంది. మనం అందరం కూడా వెళ్ళి అక్కడ కూర్చొని స్వామివారిని చూస్తూ ఉండొచ్చు అనమాట. వారి జీవ సమాధి ఎదురుగా అక్కడ సంగీత కార్యకలాపాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళందరూ అక్కడ కూర్చొని వయలిను, గిటారు అన్నీ మోగిస్తూ స్వామివారి ముందు సంగీతం వాయిస్తూ ఉంటారు. వారి జీవ సమాధులు అన్నీ కూడా ఉంటాయి. వారు నివసించిన ఇల్లు కూడా ఉంటుంది ఈ కంచి కామకోటి పీఠంలో. చాలా పెద్ద పీఠం ఇది. మనం కంచిలో ఖచ్చితంగా వెళ్ళినప్పుడు ఈ కంచి కామకోటి పీఠాన్ని కూడా మనము ఖచ్చితంగా దర్శించుకోవాలి. అక్కడ మీరు చూస్తున్నవి ఇద్దరు గురువుల జీవ సమాధులవి. అయితే ఫిబ్రవరి 28న జయేంద్ర సరస్వతి మరణం తర్వాత విజయేంద్ర సరస్వతి కంచి శంకర మఠానికి నూతన పీఠాధిపతి అయ్యారు. మేము రీసెంట్గా కంచి వెళ్ళాము. ఈ కంచి కామకోటి మఠాన్ని కూడా మేము దర్శించుకున్నాము. ఇక్కడ బయట మనకి ఈ పెయింటింగ్ అనేది ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆది శంకరాచార్యుల వారు. ఇదండి కంచి కామకోటి పీఠం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.